హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ చాలా 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 బాగుండాలని మీ ఇష్టమైన మీరాని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇంకా ఏంది ఫ్రెండ్స్, అయితే నాకు ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. మీకు క్లారిటీ ఇస్తున్నాను, నా గురించి నేనే చెప్పుకుంటున్నాను. అసలు నాకు మనసులో పడతలే, నిద్ర పడతలే, అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. ప్రతిదీ నేను చావైనా బ్రతికైనా ఏదైనా నేను మీతోనే పంచుకుంటానని ప్రతి వీడియోలో నేను మీకు చెప్పుకుంటూ ఉంటున్నాను కదా. ఇప్పుడు కూడా అదే నేను చెప్తున్నాను. మిమ్మల్ని ఇసికిస్తున్నాను, మిమ్మల్ని బాధ పెడుతున్నాను, మిమ్మల్ని నా వీడియోలతో నాకు పిచ్చి రాకోకుండా మీకు పిచ్చెక్కేలాగా నేను చేస్తున్నాను కదా. నేను ఎందుకు చేస్తున్నాను అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. నేను చేసిన తప్పులకి, నేను చేసిన రియల్గా చదువుతాను ఫ్రెండ్స్. నీ ఫస్ట్ టైం నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ నా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమైంది. అసలు ఏందో నాకు కొన్ని రోజులు మట్టి ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఏంటంటే అసలు నేను తింటున్నానా, ఏం చేస్తున్నానా, అసలు నా 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 పరిస్థితి ఏంటి, నా లైఫ్ ఏంటి, అసలు నేను ఎందుకు బ్రతుకుతున్నా, అసలు ఏంటి. పొద్దున్న లేస్తే ఏడుపు, సాయంత్రం అయితే ఏడుపు, ఒక 10 నిమిషాలు ఏడుస్తా, తర్వాత అంతా ఎంజాయ్ చేస్తా, తాగుతా, తింటా, అదంతా బాగానే ఉంటుంది. పిల్లలతో కాపురం అన్నీ అన్నీ మొత్తం ఎట్ అన్నీ ఉంటాయి నాకు. కాకపోతే ఈ కొద్ది రోజులు బట్టి ఒకసారేమో పిచ్చిలేస్తుంది, మెంటల్ వచ్చేస్తుంది అన్న కొన్ని కొన్ని బాధ వీడియోస్ నేను మీతో పంచుకున్నా. మళ్ళీ ఒక 4 డేస్ నుంచి ఏమో 4 రోజులు బట్టేమో అసలు అర్థం కావట్లేదు. అంతకుముందు వీడియోస్లో నేను మీకు క్లారిటీ ఇచ్చా. ఇలాగ అయింది, మా అన్నయ్యకి ఇలాగ అయింది, ఇలా మోసపోయాడు, అలా మోసపోయాడు, ఇది జరిగింది, అది జరిగింది, ఇల్లు దొబ్బింది, అది దొబ్బింది, పిచ్చి పట్టింది, అది పట్టింది, ఇది పట్టిందని మీకు అన్ని క్లారిటీ ఇచ్చాను ఫ్రెండ్స్. కానీ ఈ 4 రోజుల నుంచి చేసే వీడియోలో మీకు నేను క్లారిటీ ఇవ్వలేకపోతున్నా ఫ్రెండ్స్. రియల్గా చెప్తున్నా, ప్రామిస్ వచ్చేది క్లారిటీ ఇవ్వలేకపోతున్నా. అసలు నేను ఎందుకు వీడియోస్ తీస్తున్నాను. హాస్పిటల్కి జాయిన్ చేశాను నా భార్యని, నా పెళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేశా. ముందైతే ఆధార్ కార్డులో సారీ వైట్ రేషన్ కార్డులో ఫోటో దిగుతాం చూడు, ఇట్లా చేతులు పెట్టుకొని పిల్లలు ఇట్లా అనాథలు లెక్క. మరి తెల్ల కార్డు రావాలంటే అట్లా యాక్టింగ్ చేయాలి. అలాగైతే ఎక్స్ప్లెయిన్ చేసి నేను మీకు వీడియో వదిలిన. హాస్పిటల్కి వెళ్తున్నాం, మళ్ళీ నెక్స్ట్ డే స్కానింగ్కి అది ఇదని చెప్పేసేసా. స్కానింగ్ అయ్యిందో లేదో, తీసుకెళ్ళిందో లేదో ఏమో నాకు ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. నేను తీసుకెళ్ళలేదు, నాకు ఏం అర్థం కావట్లేదు. కానీ పండబెట్టేసేసిన కింద పండబెట్టేసి నేను చెప్పానా? ఇది ఇప్పటిదాకా చెప్పిన స్టోరీ నాది కాదు. ఈయన కిట్టిగాడిది, బుడ్డిగాడిది, కిట్టిగాడిని అక్కడ వాడు వేస్ట్ గాడు ఉన్నాడు కదా, 5 బస్సులు గాడు, వాడు గురించి అనమాట. వాడు ఎలాగో క్లారిటీ ఇస్తలేదు. నేనన్న పాపం నా వీడియో ప్రకారంగానే నేను మీకు క్లారిటీ ఇద్దామని అందుకే చెప్తున్నా అనమాట. పండబెట్టేసేసిండు కింద. 2 రోజులు ఒకసారి కిచెన్లో ఉండి ఏడిచిండు, ఒకసారి హాల్లో ఉండి ఏడిచిండు. ఇట్లా హాస్పిటల్లో తీసుకెళ్ళి వంట చేయడానికి తొక్క తోలు అది ఇదనని అట్లా డ్రామా చేసిండు. నిన్నే మొదలవరా అసలు తంబేల్సండి రా, ఎన్నెన్ని తంబేల్స్ మార్చున్నాడు తెలుసా ఫ్రెండ్స్. మా లత డేంజర్గా ఉంది. ఇక మా లత అసలు లేదు మాకు. ఇంకా ఏంట్రా మా లత అనాథలాగా హాస్పిటల్లో ఉందా? నా పెళ్ళం, నా భార్య దిక్కుతోచని హాస్పిటల్లో, ఏ దిక్కు లేక హాస్పిటల్నా? ఏంద్రా తంబేల్స్? ఒరే కుక్క నా కొడక, ఒరే పాలితే నా కొడక, ఒరే చీపిడి నా కొడక, ఏంద్రా తంబేల్స్? ఏంద్రా ఆ తంబేల్స్ ఏంది, నువ్వేంది? అసలు మాకు ఏం అర్థం కావట్లేదు. నువ్వు ఎందుకు తీస్తున్నావు వీడియోస్? అసలు క్లారిటీ ఇవ్వండి రా. సరే, నీ దొంగ వీడియోలకి, అబద్ధ వీడియోలు, మోస వీడియోలకి క్లారిటీ ఇస్తావు కదా. పెద్ద పెద్ద అబద్ధాలే ఆడాడు ఫ్రెండ్స్ వీడు. ఈ 5 వయసులు కూడా పెద్ద అబద్ధాలు ఆడాడు. ఏం అబద్ధాలు? ఇట్లా ఇల్లు లాక్కున్నారు, అన్ని లక్షల ఇల్లు, 20 లక్షల ఇల్లు ఎవడన్నా వచ్చి లాక్కొని పేపర్ తీసుకొని ఇది నాదేనంటే ముడ్డు మీద కాదు కదా, సెంచులు గుడాలను సెంటర్ జైలు పడదింగేటోళ్ళం. మనమైతే లీగల్గా వెళ్ళి కోర్టుకేసి అక్కడి నుంచి చట్ట ప్రకారంగా శిక్ష వాడికి విధించేటోళ్ళం. వాడిని జైలు పాలు చేసి, నేనైతే వాడిని జైలు పాలు చేసేదాన్ని. ఉచితంగా ఎవడన్నా అట్లా నా సొంతకాలు లేకోకుండా, నా పర్మిషన్ లేకోకుండా అట్లా ఇల్లు నాది, ఆ ఇల్లు గురించి ఇట్లా మా అన్నగాడు పిచ్చబట్టిపోయిండు అనేసేసి తెల్లారులేసి వీడియోలు అంటా, తెల్లారులేసి ఉచ్చవసుకున్న ఏరిగిన ప్రతిదీ నేను వీడియో తీసి పెడతాను. చచ్చిపోయేది కూడా మేము వీడియో తీసి పెడతాం అనని నీ పెళ్ళము నువ్వు చెప్పుకుంటా ఉంటున్నారు కదా వీడియోలో. జనాలు మోసం చేసుకుంటా
దొంగన కుక్క. మరి ఇది పోలీసులు చెప్పొచ్చు కదరా, మరి ఇదేంది చెప్పు, చట్ట ప్రకారం చేయొచ్చు కదా. అది వదిలేసావు, నీళ్ళలో కొట్టుకుపోయింది. పాయకా నీళ్ళల్లో 100 రూపాయలు నోటు వేస్తే ఎట్లా కొట్టుకుపోతుందో అడ్రస్ లేకోకుండా అట్లా కొట్టుకుపోయింది. మొత్తం అయితే యూస్ సంపాదించుకున్న డబ్బులు బ్యాంక్ బ్యాలెన్స్ అయితే యూట్యూబ్ నుంచి వచ్చింది, మంచిగా అయితే జమ చేసుకుంటున్నావు. సరే, నీ పెళ్ళం గుండా పడిపోయింది. పడిపోయిన దానికన్నా క్లారిటీ ఇవ్వాలి కదరా, పెద్ద పెద్ద అట్లకే క్లారిటీ ఇచ్చావు కదా, లాగేసుకున్నారు చేసారు. మళ్ళీ ఫోన్లు ఇట్లా అంటావు, దొంగ ఫోన్లు వినిపించావు, దొంగ వాయిస్ వినిపించావు. మీ మీ అన్నగాడు ఆ అత్తగారు ఫోన్ చేసినట్టు చాలా చాలా స్కామ్లు చేసినావు కదా, జనాలు మోసం చేసినావు కదా, యూట్యూబ్ నీ సబ్స్క్రైబ్స్ని మోసం చేసావు కదా. నీకు లైకులు కొట్టే వాళ్ళకి అందరికీ నువ్వు కామెంట్ బాక్స్ ఆఫ్ చేసేసుకొని అందరికీ నువ్వు మోసం చేసే నాకు అందరు జనాలు అందరికీ తెలుసు, మాతో సహా నీ సబ్స్క్రైబ్స్కి కూడా చాలా మందికి తెలిసే నీకు లైకులు కూడా తక్కువైపోయింది. లేదంటే నీ వీడియో అప్లోడ్ ఇట్లా చేయంగానే 2K 3K 5K అట్లా లైకులు ఇట్లా దూసుకొని వెళ్ళిపోతుండే. ఇప్పుడు లైకులు కూడా వీడికి తక్కువైపోయినాయి తెలుసా ఫ్రెండ్స్. అంటే జనాలు అసలు చాలా మాత్రమే తెలుసుకుంటున్నారు వీడి గురించి. తెలుసుకొని ఆహా వీడు ఇలాంటోడా, ఆహా వీడు ఇలాంటి క్యారెక్టరా. ఇప్పుడు ఒక్కరోజు ఒక మాట క్లారిటీ ఇస్తున్నా ఫ్రెండ్స్. ఒక్కరోజు సచ్చినోడికైతే ఏడుస్తారు, ఒక్కరోజు మా శాస్త్రం ఉంది, మా అమ్మనే ఒక్కరోజు సచ్చేటోడికైతే ఏడుస్తాడు, రోజు సచ్చేటోడికి ఎవరు ఏడుస్తారు? ఏడుకెళ్ళి వస్తే కన్నీళ్ళు, వీడి రియల్ కన్నీళ్ళు కాదు, రియల్ ఏడుపు కాదు, ముట్టిగా డ్రామా ఏడుపు గొడ్డు వీడియోలు తీస్తే సింపతి పొందుకొని సింపతి నుంచి యూస్ పెంచుకోవచ్చు. సబ్స్క్రైబ్స్ కొత్త వాళ్ళు కూడా అయ్యో వీడు గరీబోడు అనాథోడు, కిందేస్తేనేమో దుప్పటి పైనేమో లోపలేమో పరుపు, ఎప్పుడు అనాది బతికే లేని బతికే. కానీ వీడు స్క్రిప్ట్ వీడు సెట్ చేసుకున్న వీడియోల్లో చూస్తే అమ్మ వీడిద్దరు పిల్లలు పోషించడానికి కూడా తిండలేదేమో అట్లా ఏడుస్తున్నారు. మరి నిజంగా మిడత మొహం దాని మొహం చూస్తేనైతే నిజంగా అసలు 10 రోజులు అన్నం తినేదాని లెక్కనే ఉంటుంది. దాని మొహం అయితే 10 పైసలు దాని మొహం రియల్గా చదువుతున్నారు, అది అన్నం తినే లెక్కనే ఉంటుంది. కానీ మంచి తింటారు, తాగుతారు, చేస్తారు ఫ్రెండ్స్. వీళ్ళైతే హ్యాపీగా ఉన్నారు. నిన్న చేసిన వీడియోలో కూడా 2 సార్లు వీడియో ఇట్లా సిప్ చేసిండు అనమాట. కంపల్సరీ నేను చెప్తున్నా, వీడియో ఇట్లా సిప్ చేసి పక్కన పిల్లలు ఏడుస్తుంటే కూడా కవర్ చేశాడు. మా అబ్బాయి కొడుకుని ఒక్కని తెచ్చిన అది ఇదని చెప్పాడు. ఫస్ట్ పిల్లోడిని ఇట్లా ఎత్తుకొని హాల్లో డ్రామా అనమాట, ఆధార్ కార్డుకి తెల్ల రేషన్ కార్డుకి ఫోటో దిగుతారు చూడు, అలా కొంచెం యాక్టింగ్ చేసి మళ్ళీ ఎట్లుందో ఏంటో నేను మీకు ఇప్పుడు పూర్తిగా చూపిస్తానని పండబెట్టేసేసింది కింద. కేక బా ఏమిరా బాబోయ్, కింద పండబెట్టేసింది ఫ్రెండ్స్. పండబెట్టేసి అదేమో ఎప్పుడు మీరు గమనించండి ఫ్రెండ్స్. ఇది ఒక్క మాట చెప్పేసి నేను వీడియో ఇంకా ఆఫ్ చేసేస్తాను. ఎందుకంటే మ్యాటర్ లేని మళ్ళీ లెంత్ ఎందుకు ఎక్కువ, వాడి గురించి లెంత్ ఎంత పొడుగు పెంచుకోవాలని అవసరమా చెప్పండి. అయితే వీడు ఎట్లా దాన్ని వాళ్ళ అన్నగాడు కూడా ఎట్లా పడిపోయినప్పుడు కింద ఆ పిచ్చి ఎక్కింది అది ఎక్కింది అని చెప్పినప్పుడు కూడా నీళ్ళ గ్లాసే లేక నీళ్ళు తీసుకురా అది తీసుకురా, ఆడికి నీళ్ళు తాపడము అది చేయడము. మా అన్న నీళ్ళు తాగుతలే అన్నం తింటలే, అదే గ్లాస్ పట్టుకున్నాడు. సేమ్ ఇట్లా అబద్ధ కొట్టి వీడియోలు తీసి రొటీన్గా అలవాటు అయిపోద్ది అనమాట. మనం ఈ దొంగ వీడియో తీసినాము ఇది ఎట్లన్నా దొరికిపోతామనని బ్రెయిన్లోకి అంత త్వరగా రాదు. అందుకని వాడు సేమ్ అదే గ్లాసు నీళ్ళు పట్టుకొని తాగు, కొంచెం తాగు, అది సేమ్ అదే డైలాగ్, ఏం తింటలే తాగుతలే ఏం చేస్తలే. కానీ ఇంటి ఇచ్చేసిండు అక్కడ. ఎందుకంటే అబార్షన్ అయిన వాళ్ళకి 3 days, అంటే 3 days కాదు 1 day 2 days అట్లా వామిటింగ్ వచ్చినట్టు, ఏం తిన్నా కక్కేసేలాగా కొంచెం తల తిప్పినట్టు అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంజక్షన్ అవి ఇచ్చి అబార్షన్ చేస్తారు కదా. అట్లా వీడని అది ఒక్కటి తెలుసుకొని వచ్చాడు బాగా క్లారిటీగా. ఎందుకంటే దీంట్లో కూడా దొరికిపోయి మనకు చెప్పు దెబ్బలు చెప్పు తీసుకొని కొడతామనేసి అబార్షన్ అయిపోయిన వాళ్ళకి మెంటల్ కండిషన్ ఎట్లుంటుంది, వాళ్ళ హెల్త్ కండిషన్ ఎట్లుంటుంది అనేసి అదొక్కటైతే తెలుసుకొని మరి నా కొడుకు ఎంతమందికి అబార్షన్ చేయించండి వీడి పెళ్ళిగా ఉంది. అందుకే బాగా ప్రాక్టీస్ ఉన్నట్టుంది. కొంచెం తల తిప్పుతుంది, కొంచెం వామిటింగ్స్ అయ్యేది ఉంటుంది, డాక్టర్స్ చెప్పారు అని అక్కడికి ఇంటిచ్చేసాడు. కానీ అబార్షన్ అయిందని అంటే ముందే చెప్పులు దాంట్లో వేసేస్తారు అందరు. వీడి మీద ఎంతమంది అయితే ఎన్ని వందల మంది అయితే వీడియోస్ ట్రోలింగ్ చేస్తున్నారో అందరు చెప్పులు దాంట్లో వేస్తారని వీడు బాగా తెలిసిపోయి వీడు పొడిగిస్తున్నాడు అనమాట, బ్రేక్ ఇస్తున్నాడు. అవి ఏంటి వరల్డ్ కప్ వచ్చేది కూడా ముందు ఇంటి
వచ్చేస్తుందిరా, ఎన్ని ఓవర్స్ కొట్టారు, ఎంత సిక్స్లు కొట్టారు, గ్రౌండ్ దాటి ఎన్ని బాల్స్ వెళ్ళి అట్లా కాయింట్స్ లెక్క పెట్టుకొని ఆహా ఇండియా గెలుస్తుంది, మన ఇండియా వరల్డ్ కప్పు గెలుచుకుంటుంది అని హింట్ తెలిసిపోతుంది ఒక దాని స్కోర్ని బట్టి. వీడు ఇచ్చే ఇంటూ తెలుసుకోవాలంటే కూడా పిచ్చి పడుతుంది. ఇంటి ఎక్కడ ఇస్తున్నాడు ఫ్రెండ్స్, అస్సలు ఇస్తలా, సస్పెన్స్లో పెడుతున్నాడు. ఇటు పెద్ద సెలబ్రిటీడ్ విరాట్ కోహ్లీ భార్య అన్నట్టుగా ఇద్దరు. అబ్బాబ్బాబ్బా ఏమి సస్పెన్స్ పెడుతున్నావురా, నీ చెత్త వీడియోస్, నీ చెత్త కంటెంట్, చెత్త ముండనా కొడక. ఇది ఒక చెత్త కంటెంట్ తీసుకొచ్చి దీనికి ఒక సస్పెన్స్, మనకి ఈ సస్పెన్స్కి మనం ఎదురు చూస్తూ ఉండాలి. దీనికి అబార్షన్ అయిందా, లేకుంటే ఏమైందా, లేకుంటే మోషన్స్ అయినాయా, లేకుంటే ఫుడ్ పాయిజన్ అయిందా, లేకుంటే ఆ బావగడి మీద పిచ్చి పట్టుకొని బావ మీద పిచ్చి పట్టుకొని ఏమన్నా ఇదయిందా, లేకుంటే ఇంకేమన్నా అయిందా అని అందరు పిచ్చి జనాలు, వెర్రి మొక్కలు, పిచ్చి జనాలు సబ్స్క్రైబ్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ వెయిట్ చేసి వీడియో ఎప్పుడు వదులుతాడు అనేసి వ్యూస్ పెంచుకోవడానికి వీడు సస్పెన్స్ ఇస్తున్నాడు అనమాట. నిజంగా తెలిసిన వాళ్ళైతే ముండా కొడుకు గురించి, ఆడి వీడియో గురించి మనం ఎందుకు వెయిట్ చేయాలా, ఆడేదో చెత్తగా ఏదో ఒక మళ్ళీ క్లారిటీ తెలుస్తుంది. వాంతలు గీతలు అని అంటే కడుపుపోయే కంటెంటే తీసుకొని పొడిగిస్తున్నాడు. తీగపాకమనట, అది పతంగి ఎగరేసేసి పైకి వదిలేసేసి మళ్ళీ దాన్ని జాగ్రత్తగా లాగుతారు చూడు, దారం తెక్కకుండా, పతంగి తెక్కోకుండా, అట్లా మంచిగా ఇట్లా సాగదీస్తుండు. అది యూస్ పెంచుకోవడానికి, కొత్త సబ్స్క్రైబర్ని వాళ్ళ పెంచుకోవడానికి, లైక్లు పెంచుకోవడానికి అనమాట. ఏమి లేదు ఫ్రెండ్స్, వాడైతే మంచిగా అక్కడ పక్కనైతే ఇట్లా పండబెట్టి, అదైతే హాల్ అయితే కాదు ఫ్రెండ్స్, మీరు బాగా గమనించండి. వాడు నిన్న వదిలిన వీడియోలో ఇదొక్క పాయింట్ నేను మీ దగ్గర పట్టుకొని వచ్చా, అది హాల్ కాదు, లచ్చక ఛానల్ అనమాట. వాడు దాంట్లోకి వెళ్ళి చూడండి, అది హాల్ కాదు, అది బెడ్రూమ్లో బీరువా పెట్టినట్టున్నాడు. ఎందుకంటే పాత ఇంట్లో 2 బీరువాలు ఉండే, మీరు బాగా గమనించండి. ఆ 2 బీరువాలో పాత ఇంట్లో నుంచినట్టున్నాడు. ఒక బీరువా ఈ కొత్త ఇంట్లో పెట్టాడు, అది బెడ్రూమ్లో పెట్టినట్టున్నాడు. బీరువా పెట్టి పక్కనేమో వీళ్ళు ఫంక్షన్ ఏమో చేసుకుంటున్నట్టున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మన కరిబొగ్గది, నల్ల చింతపండుది 4 రోజులు మట్టి వాడి విషయంలో వీడియోలు తీసేటప్పుడు అయ్యో మా పిచ్చి పట్టింది, అది పట్టింది అని ఇంట్లో వీడియోలు తీసేటప్పుడు మోడల్ జడ, చౌలీలు, కమ్మలు, మళ్ళీ మేము హైదరాబాద్ తీసుకెళ్తున్నాం అని వీడియోలు తీసారు చూడు, అవి ఫంక్షన్కి వెళ్ళి మళ్ళీ అటు నుంచి వీళ్ళేమో ఫంక్షన్ చేసుకున్నట్టున్నారు, ఏదో అన్నప్రశ్న ఏమో చేసినట్టున్నారు. మొత్తానికి అయితే పిల్లలకి ఆ వీడియో అయితే వీడు పెట్టాలా, నా డౌట్ అనమాట, నా డౌట్. వీళ్ళు అన్ని గెస్ట్ చేస్తే నా డౌట్ని బట్టి మీకు ఒక లాస్ట్ అండ్ ఫైనల్ క్లారిటీ ఇస్తున్నా. ఎందుకంటే ఎంత పెద్ద ఏదో గొడ్డోడైనా, ఎంత పెద్ద లేబర్నా కొడుక, ఎంత గతి లేని వాళ్ళైనా పిల్లలకు మాత్రం అన్నప్రశ్న చేయిందే ఉండదు. మేమే ఉన్నాం క్రిస్టియన్సీ, మేము అసలు అట్లాంటివి మేము పాటించకూడదు అన్నప్రశ్న అని, అది అన్నం ముట్టించడం అని. కానీ మేము చేస్తున్నాం పిల్లలకి. ఏంటంటే ఇక మనం చేయాల్సింది అన్నం ముట్టించేది ఒకటి, బర్త్డే ఒకటి. వాళ్ళ పిల్లలు చిన్నగున్నప్పుడు అయ్యే డ్రీమ్, అయ్యే మెమొరీ వాళ్ళకి గుర్తుండిపోతాయి. కాబట్టి వీడు ఇంకా హిందూస్ కాబట్టి కంపల్సరీ అన్నప్రశ్న చేస్తారు. వీడు హైదరాబాద్ వచ్చామన్నది, ఇక్కడికి వచ్చామన్నది, ఇది రెడీ అయింది, చాలా వీడియోల్లో మోడల్ జడ, సైడ్ జడ వేసుకున్నది, బుట్టలు పెట్టుకునే తంబేస్లో చాలా దాంట్లో ఇది దొరికిపోయింది. ఈ నిన్న పెట్టిన వీడియోలోనేమో పెద్ద 10 కేజీల బగోన్ ఉంది. వీళ్ళు హాస్పిటల్ చుట్టూరు తిరుగుతుంటే, అక్కడ చుట్టూరు తింటే 10 కేజీల బగోన్ ఎందుకు ఉంటుంది? పక్కన పెద్ద ఈ కింద దాన్ని మన నల్ల చింతపండు దాన్ని పండబెట్టిన దాని పక్కన ఇంత పెద్ద బగోన్ ఉంది చూడండి, మీరు బాగా గమనించండి. కింద డేషా కిందేమో క్లాత్ పెట్టుంది, అంటే వేడి డేషా బండాల మీద పెట్టరు కదా, దాని కింద పట్టుంది. అంటే వీళ్ళు అన్నప్రాసన ఫంక్షన్లు అవి ఇవంతా చేసుకుంటా ఇక్కడ దాకా వచ్చారనమాట. అయితే నిన్న కూడా మొన్న పెట్టిన వీడియోలో ఇటు కిచెన్లో ఉండి మాట్లాడుతున్నప్పుడు కూడా గలగలలా పెద్ద సౌండ్లు వచ్చినాయి పెద్దలు. అప్పుడు ఏమని కవర్ చేశాడు, అందరు వచ్చారు, హాస్పిటల్లో ఉన్నారు, చుట్టాలు అది అని వీడియో షిఫ్ట్ చేశాడు. అంటే ఇంట్లో చుట్టాలు ఉన్నారు, వీడు చిన్న ఫంక్షన్, అన్నప్రాసన ఫంక్షన్ ఏదో మొత్తాన్ని చేసుకున్నాడు. అందుకనే వాళ్ళ అన్నం చూపిస్తలే, దీన్ని చూపిస్తలే. మరి దీన్ని చూపిస్తే దొరికిపోతుంది కదా. మరి కనకాంబరాలు 4 మూరలు 2 మూరలు పెట్టుకుంటుంది కదా, కనకాంబరాలు అవి పెట్టుకొని ఎక్కడో సాట దొరికిపోద్దని దాన్ని ఇది కనిపించలేదు ఒక వీడియోలో. 2 రోజులు మట్టి వీడియోస్లో చూపిలా. నిన్నైతే మొత్తానికి ఇక్కడ ఇట్లా పండబెట్టేసిండు, అదైతే మంచిగా ఉంది, ఊరికే యాక్టింగ్ అనమాట. పక్కనైతే దొంగ దొరికిపించేసిండు, అది బెడ్రూమ్లో అనమాట. హాల్లో తీస్తే హాల్లో పిల్లలు కూర్చోడమో మన 20 బెస్సులు కాడ వాళ్ళ అన్నగాడు పిల్లల్ని చూసుకుంటూ కూర్చున్నాడు అక్కడ. అది ఆబ్వియస్లీ అది నిజం, పిల్లలు పడుకున్నారని అబద్ధం చెప్పినాడు.
ఆడు పిల్లలు పట్టుకొని మంచిగా గూకున్నాడు అక్కడ. హాల్లో కూర్చోబెట్టుకున్నాడు కాబట్టి వీళ్ళు బెడ్రూమ్లో వీడియో తీసినట్టున్నారు నాకు తెలిసి. హాల్లో ఫ్రిడ్జ్ ఉంది, ప్లస్ కబోర్డ్స్ ఉన్నాయి, టీవీ ఉంది, కిచెన్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది. బీరు అయితే అసలు లేదు. ఒక ప్లాస్టిక్ బిందోడు పెట్టాడు. పాత వీడియోలో, కొత్త ఇంట్లో దిగిన వీడియోలో వాడు క్లారిటీగా చూపించాడు. హాల్ మొత్తము ఏసీ ఉంది, ప్లాస్టిక్ బిందె పెట్టినాము, ఇక్కడ కుర్చీ, ఇంకా ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టేసాము, కింద పైన లేదు కదా అని అక్కడ దొరికిపోయింది. కింద హాల్లోనే ఫ్రిడ్జ్ పెట్టింది టీవీ పక్కకి. అది చిన్న ప్లేస్లో బీరువా అయితే లేదు. బీరువా కూడా క్లారిటీగా దాన్ని పండబెట్టిన దగ్గర బీరువా కనిపిస్తుంది. అంటే అది బెడ్రూమ్లో వీడియో తీసాడు. హాల్లోనే వీళ్ళందరూ కూర్చున్నారు, వీడు బెడ్రూమ్లో వీడియో తీసాడు. అది అనమాట. బెడ్రూమ్లో వీడియో తీసింది మనకి ఎలా తెలిసింది? బీరువా ఉంది. ఆడు పాత ఇంట్లో ఉన్న కలర్ బీరువా, పింక్ కలర్ బీరువా వీడియోలో నిన్న పెట్టిన వీడియో క్లారిటీ కనిపిస్తుంది. అదే చాలా అట్లా దొరికిపోతున్నారా? ఒకటే ఫ్రెండ్స్ వాడు బెడ్రూమ్లో తీసాడు. బెడ్రూమ్లో ఇంకా మిగతా ఫర్నిచర్ కనిపిస్తుందని కింద వాడు పెట్టిండు. బీరువా అయితే మనకు కనిపించేసింది. పక్కన అయితే ఫంక్షన్ చేసుకున్నారు, మంచి దమ్ బిర్యానీ ఏదో చేసుకున్నట్టున్నారు. 10 కేజీల భవన్ అయితే పక్కన ఉంది. కిచెన్లో ఉండాల్సింది, హాల్లో ఎందుకుంటుంది? మీరే చెప్పండి, కామెంట్ చేయండి. నాకు వచ్చిన డౌటే మీకు కూడా వచ్చిందా? పిల్లలది ఏమన్నా అన్నప్రాసన ఏమన్నా చేసిండా? నాకు వచ్చిన డౌట్ మీకు కూడా వస్తే ప్లీజ్ కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. పక్కన అయితే 10 కేజీల భగవాన్ ఉంది, అన్నీ ఉన్నాయి, బీరువా ఉంది. హాల్ అయితే బీరువా లేదు. ఇది ఈరోజు ఏం పెడతాను నాకు తెలియదు. పొద్దున్నే నాకు లేట్ అయిపోయింది వీడియో నేను పెట్టడానికి. ఇప్పుడు నేను 2 అవుతుంది టైము. ప్లీజ్ నా వీడియో చూసి ప్లీజ్ లైక్ చేయండి. యూస్ వెళ్తుందో వెళ్ళదో మరి తెలీదు, ఎందుకంటే టైం తప్పించి టైం పెడతాను కదా. నా టైమింగ్ అంతా పొద్దున్నే 7కి 6:30 కల్లా వీడియో అప్లోడ్ చేసేస్తాను, ఒకరోజు నైట్ ముందు తీసేసి. కాకపోతే ఇప్పుడే తీసి, ఈరోజు గురువారం, ఇప్పుడిప్పుడే తీసి నేను ఇప్పుడిప్పుడే అప్లోడ్ చేసేస్తున్నా. ప్లీజ్ నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.